నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు అలాగే పంచాంగకర్త బ్రహ్మశ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడి కొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ పునర్భవ దోషం అంటే ఏంటి? అసలు జాతకాల్లో పునర్భవ దోషం ఏర్పడుతుంది అని అంటున్నారు. సో దాని గురించి క్లుప్తంగా మా కోసం వివరిస్తారా? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. పునర్భవ దోషం అంటే ఏంటంటే జ్యోతిష్య శాస్త్రరీత్యా శని చంద్రుల యొక్క కలయికతో ఏర్పడేదే పునర్భవ దోషం అంటారు. అంటే ఈ పునర్భవ దోషంలో జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా మనకి మేషరాశి నుంచి బచక్రంలో చూస్తే మకర రాశి అనేది 10వ రాశి అవుతుంది, కుంభరాశి అనేది 11వ రాశి అనేది అవుతుంది. అంటే మకర కుంభరాశుల అధిపతులు శని అవుతాడు. అంటే మకర రాశికి కుంభరాశికి రాశ్యాధిపతి శని అవుతే ఇక్కడ ఏదైనా సరే మనం జాతకాన్ని వాళ్ళ అనాలిసిస్ చేస్తుంటే మ్యాథమెటికల్గా ఈ పునర్భవ దోషం అనేది ఏర్పడుతుంది. అంటే పునర్భవ దోషం అనేది ఏంటంటే శని చంద్రులతో ఏర్పడే దోషాన్ని పునర్భవ దోషం అంటారు. అంటే 10వ స్థానం ఎప్పుడు కూడా కర్మస్థానము, 11వ స్థానం వచ్చేటప్పటికల్లా మనకి మంచి ఫలితాలని తెలిపే స్థానాన్ని 11వ స్థానం అంటారు. అంటే ఒక మంచి కర్మ ఫలాన్ని, అంటే మంచి ఫలితాలని, సుఫలితాన్ని అనుభవించే స్థానాన్ని మనం 11వ స్థానంగా క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే ఇక్కడ ఈ మకర రాశి కుంభరాశులతో పాటు మనం కర్కాటక సింహరాశులను కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఈ కర్కాటక రాశి నుంచి మకర రాశికి 7వ స్థానం అవుతుంది, కుంభరాశికి నుంచి కూడా మనకి సింహరాశికి 7వ స్థానం అనేది ఏర్పడుతుంది. అంటే ఎప్పుడైనా సరే ఇక్కడ సప్తమ స్థానాలు ఎక్కువ అవుతాయి, అంటే సమసప్తకాలు అవుతాయి. సమసప్తకాలు కావటం అంటే ఏంటంటే ఇక్కడ మనం మకర రాశి నుంచి కర్కాటక రాశి, కుంభరాశి నుంచి సింహరాశి సమసప్తకాలు అవుతాయి. అంటే 7వ స్థానం అని అర్థం. అందువల్ల ఈ లగ్నాల్లో జన్మించిన వాళ్ళు అసలు వివాహం చేసుకోకూడదనే శాస్త్రంలో చెప్పబడింది. అవి ఏమిటి అని అంటే ప్రత్యేకంగా మకర లగ్నంలో జన్మించిన వాళ్ళు, కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళు సమసప్తకాల్లో వివాహం చేసుకోవద్దు, నిషిద్ధమని చెప్పారు. అలానే కుంభలగ్నంలో జన్మించిన వాళ్ళు, సింహలగ్నంలో జన్మించిన వధూవరులు ఎవరైనా సరే, అంటే కుంభలగ్నంలో జన్మించిన వధువైనా వరుడైనా, సింహలగ్నంలో జన్మించిన వధువైనా వరుడైనా కూడా వివాహం చేసుకోకూడదు. అలానే మకర లగ్నంలో జన్మించిన వధువైనా వరుడైనా కూడా కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళని చేసుకోకూడదని చెప్పబడింది. అయితే లగ్నాల్లో సమసప్తకాలు కొన్ని మంచివి ఉన్నాయి, అలానే ఇవి నేను చెప్పినవైతే చెడ్డవి, అవి చేసుకోకూడదని అర్థం. అలానే ఈ పునర్భవ దోషము అని అంటే జ్యోతిష్ శాస్త్రంలో చాలామందికి జ్యోతిష్యులకి కూడా, బయట వాళ్ళకు కూడా చాలామందికి కూడా పాత రోజుల్లో ఉండే జ్యోతిష్యులకు మాత్రమే ఈ పునర్భవ దోషం అనేది తెలుస్తుంది. కొత్త వాళ్ళకు వచ్చే పునర్భవ దోషం ఎక్కడ ఉందని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే కృష్ణమూర్తి పద్ధతిలో పునర్భవ దోషం అనేది ఆయన యొక్క జ్యోతిష్ శాస్త్రంలో అనాలిసిస్లో పునర్భవ దోషం అనేది రాశారు యాక్చువల్గా. అయితే ఈ కృష్ణమూర్తి పద్ధతిలో ఉంది. గత కాలంలో పురాతన జ్యోతిష్ శాస్త్ర పుస్తకాల వైదిక ఆస్ట్రాలజీలో కూడా ఉంది. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రంలో రకరకాలుగా టైప్స్ ఉన్నాయి. వైదిక ఆస్ట్రాలజీ అని, కేపీ సిస్టమ్ అని, బివి రామన్ పద్ధతిని, పరాశర సిస్టమ్ అని, రకరకాల సిస్టమ్స్ అనేవి బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇందులో కేపీ సిస్టంలో మనకి పునర్భవ దోషం అని వైదిక ఆస్ట్రాలజీలో చెప్పబడింది. అయితే ఇక్కడ పునర్భవ దోషం వల్ల ఏం జరుగుతుంది అనంటే శని యొక్క నక్షత్రాల్లో చంద్రుడు ఉండకూడదు. అంటే శని యొక్క నక్షత్రాలు అంటే ఏమిటి అంటే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఏ జాతకుడికైనా కూడా ఇక్కడ చంద్రుడు ఉండకూడదు. అంటే శని యొక్క నక్షత్రాల్లో చంద్రుడు ఉండకూడదు, అలానే చంద్రుడి యొక్క నక్షత్రాల్లో కూడా శని ఉండకూడదు. చంద్రుడి యొక్క నక్షత్రాలు ఏంది? రోహిణి, హస్త, శతభిషం. అంటే రోహిణి, హస్త, శ్రవణం. అంటే రోహిణి, హస్త, శ్రవణం అని చంద్రుడి యొక్క నక్షత్రాలు. ఈ చంద్ర నక్షత్రాల్లో శని ఉండకూడదు. అంటే రోహిణిలో ఉండకూడదు, హస్తలో ఉండకూడదు, శ్రవణ నక్షత్రంలో ఉండకూడదు. ఉంటే దోషం అని అర్థం. అంటే చంద్రుడు శని సముదాయ నక్షత్రాల్లో ఉండకూడదు, అలానే శని కూడా చంద్రుడి యొక్క సముదాయ నక్షత్రాలు ఉండకూడదు. చంద్రుడు కూడా ఇక్కడ శని కూడా చంద్రుడి నక్షత్రాలు, చంద్రుడు కూడా శని సముదాయ నక్షత్రాలు ఉండకూడదు. అంటే చంద్రగ్రహం ఎప్పుడూ కూడా శని నక్షత్రంలో ఉండకూడదు, శనిగ్రహం కూడా చంద్రుడి యొక్క నక్షత్రాల్లో ఉంటే దోషమని శాస్త్రంలో చెప్పబడింది. అలానే శని కూడా చంద్రుడి యొక్క సబ్బులో ఉండకూడదు కృష్ణమూర్తి పద్ధతిలో. చంద్రుడు కూడా శని యొక్క సబ్బులో ఉండకూడదు కేపీ సిస్టమ్ ప్రకారంగా. కాబట్టి రెండు కూడా పరస్పరంగా ఉండకూడదని అర్థం. అయితే ఒక జన్మలగ్నం నుంచి కూడా లగ్నంలో శని కానీ, 2వ స్థానంలో శని కానీ,
అలానే 5వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ 11వ భావంలో కానీ శని అనేది ఉండటం వల్ల కాలయాపన జరుగుతుంది. అంటే ప్రతి పనిలో కూడా కొంత కాలయాపన జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే మనం వివాహం చేసుకోవాలనుకుంటాం, కళ్యాణ మండపం బుక్ చేసుకుంటాం. బుక్ చేసుకున్న తర్వాత వివాహం జరగదు, నిశ్చితార్థం జరుగుతుంది, వివాహం జరగదు. అంటే రెండో జన్మలగ్నంలో శని ఉంటేనేమో పనులలో ఆలస్యం అవుతుంటుంది. 2వ స్థానంలో శని ఉన్నారనుకోండి ఉదాహరణకి, అలాగ కుటుంబ పరంగా ప్రతి పనిలో కూడా అంతరాయం జరిగే అవకాశం ఉంటుంది. అంటే దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే 5వ స్థానంలో శని ఉన్నాడనుకోండి సంతానపరంగా ఆలస్యం జరుగుతుంది. అంటే టైం అనేది వేస్ట్ అవుతుందని అర్థం. అంటే డోంట్ వేస్ట్ యువర్ టైం, అంటే కాలయాపన జరుగుతుంది, టైం అనేది వేస్ట్ అయ్యే సిచ్యువేషన్స్ అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే 5వ స్థానంలో శని ఉన్నాడనుకో సంతానం లేట్ అవుతుందని అర్థం. 7వ స్థానంలో శని ఉన్నాడనుకోండి ఆటోమేటిక్గా వివాహపరంగా లేట్ అవుతుంది, దగ్గరికి వచ్చినట్టు వచ్చి సంబంధాలు వెనక్కి వెళ్ళిపోతాయి. అంటే నిశ్చితార్థం జరుగుతుంది. అంటే ఒక బ్రైడ్ గ్రూమ్ తోటి ఒక నిశ్చితార్థం ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత కూడా లేట్ అయ్యే సందర్భం బాగా ఎక్కువగా ఉంటుంది. అదొకటి. అలానే 8వ స్థానంలో శని ఉండకూడదు, అంటే పనులలో కొంత ఆలస్యం జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అలానే 11వ స్థానంలో శని ఉండకూడదని చెప్పబడి, అంటే అన్ని పనులలో కూడా ఆలస్యం జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది, కాలయాపన జరుగుతుందని ఈ పునర్భవ దోషంలో చెప్పబడింది. అయితే 8వ స్థానం శని ఆయుష్ స్థానం, అంటే ఆయుష్ స్థానానికి ఇబ్బంది లేదు, 11వ స్థానానికి ఇబ్బంది లేదు, కానీ కాలయాపన జరగటం అంటే ఒక ఉద్యోగం రావాలి, ఆ ఉద్యోగం దగ్గరికి వచ్చినట్టు వెళ్ళిపోవటం, అలానే వివాహపరంగా సంతానపరంగా ఎవరైనా లోన్లు రావాలి, డబ్బుల పరంగా ఇవన్నీ కూడా లేట్ అవుతుంటాయి. అంటే డిలే జరగడాన్ని పునర్భవ దోషం అంటారు. అలానే చంద్రుడి నుంచి కూడా, అంటే చంద్రుడు మనకి ఏదన్నా 3వ స్థానం 10వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు అనుకోండి జన్మలగ్నం నుంచి, శని యొక్క చూపు అనేది 3, 10 స్థానాలను చూస్తుంటుంది. అంటే ఆస్పెక్ట్, అంటే సాటర్న్ ప్లానెట్ ఎప్పుడు కూడా 7th ప్లేసు 3rd ప్లేసు 10th ప్లేస్ను వీక్షిస్తుంటుంది. అంటే ఈ వీక్షించడంలో 3వ స్థానంలో చంద్రుడున్నా 10వ స్థానంలో చంద్రుడున్నా కూడా శని చూపు అనేది పనికిరాదు. ఆ శని ఎప్పుడైతే చంద్రుడిని చూపటం వల్ల మానసికంగా ఆందోళన జరుగుతుంది, ప్లస్ పనులలో ఆలస్యం జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఈ పునర్భవ దోషం వల్ల ఉద్యోగపరంగా కానీ సంతానపరంగా కానీ వివాహపరంగా కానీ ప్రతి పనిలో కూడా ప్రతి ఒక్క వస్తువు కొనుక్కోవాలనుకున్నా, మన అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కోవాలనుకున్నా, ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా ప్రతి పనిలో కూడా కొంత డిలే జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే శని చంద్రులతో ఏర్పడే దోషాన్నే మనం పునర్భవ దోషం అంటాం. ఈ పునర్భవ దోషం ఎప్పుడూ కూడా జాతకంలో ఉంటే జీవితంలో అన్నీ కూడా లేట్ జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల ఈ పునర్భవ దోషం అనేది ఉండకూడదు. అంటే శని యొక్క కారకత్వాలు ఏంటంటే మకర కుంభరాశి కారకత్వాలు అవుతారు. అలానే మనకి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అవుతాడు, అలానే సింహరాశికి రవి అవుతాడు. అంటే రవిచంద్రులు ఇక్కడ శనితోటి ఎప్పుడు కూడా కాంబినేషన్ ఉండకూడదు. ముఖ్యంగా చంద్రుడు శనితో కాంబినేషన్ ఉన్న, చంద్రుడి యొక్క సబ్బులో ఉన్న, శని యొక్క సబ్బులో చంద్రుడు ఉన్న, చంద్రుడి యొక్క నక్షత్రాల్లో శని ఉన్న, శని యొక్క నక్షత్రాల్లో చంద్రుడు ఉన్నా కూడా ఇలాంటి దోషాలు కలిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అలానే ఇంకొకటి కూడా ఉంది దీనిలో, ఈ పునర్భవ దోషంలో శని స్థానంలో అంటే మకర కుంభాల రాశుల్లో కూడా చంద్రుడు ఉండకూడదు. అలానే శని కూడా కర్కాటక రాశిలో ఉండకూడదు. ఇవన్నీ కూడా పునర్భవ దోషం అంటారు. అంటే చాలామందికి తెలియదు ఇది పునర్భవ దోషం అనేది ఉంది. ఆ పునర్భవ దోషం తెలుసుకోవటం అంటే జాతక చక్రాన్ని బట్టి లగ్నాన్ని బట్టి మనం అనుసరించాలి. అంటే ఒక డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇస్తే దానికి ఒక మ్యాథమెటికల్గా ఒక హారోస్కోప్ అని ఒకటి ఉంటుంది. ఆ హారోస్కోప్లో శని ఎక్కడున్నాడు, చంద్రుడు ఎక్కడున్నాడు, ఏ సబ్లో ఉన్నాడు, ఆ సబ్బే కాకుండా మళ్ళీ సబ్ అని ఒకటి ఉంటుంది. దానికి ఆ సబ్లో కూడా కృష్ణమూర్తి సిస్టంలో ఉండకూడదని చెప్పారు. అంటే ఒక మ్యారిటల్ స్టేటస్, ఒక ఎంప్లాయ్మెంటు, ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్, స్థిరత్వం లేకపోవటం, కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే catch-22 సిచ్యువేషన్ కొన్ని ఉంటాయి, అంటే ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. అంటే మనం జరగకపోయినా అనవసరంగా దాని మీద మనం ఫోకస్ చేసి చాలా టైం డిలే చేసే వ్యక్తులు కూడా, పర్సన్స్ కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా దోషాలన్నీ కూడా ఈ పునర్భవ దోషం అనేది జాతకంలో ఉంటే దాన్ని కరెక్ట్గా అనాలిసిస్ చేసుకొని దానికి తగు పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే లైఫ్ అనేది సక్సెస్ అయ్యే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. గురుగారు, ఈ దోషం నుంచి బయటపడాలి అంటే మనం చేయదగిన పనులేంటి గురుగారు?
చేయదగిన పనులు ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే జాతకాన్ని అనాలిసిస్ చేయాలి. ఓకే. ఈ అనాలిసిస్ చేసి జాతకంలో ఏ రకంగా ఉంది ఆస్ట్రాలజికల్ రీడింగ్ అనేది చూడాలి. ఆస్ట్రాలజికల్ రీడింగ్ చూసిన తర్వాత పలాని ప్లానెట్ అనేది సాటర్న్ ప్లానెట్ ఎక్కడుంది, మూన్ ప్లానెట్ ఎక్కడుంది, అసలు వాట్ ఈస్ ద మనకి పునర్భవ దోషం అంటే ఏంది, అంటే మిగతా ఏమైనా కాలసర్ప దోషాలు ఉన్నాయా, సర్పదోషాలు ఉన్నాయా, లేకపోతే కుజ దోషాలు ఉన్నాయా, శుక్రదోషాలు ఉన్నాయా, అసలు వాట్ ఈస్ ద పునర్భవ దోషం, అసలు పునర్భవ దోషం అంటే ఏంది, దాని ఎలా కండిషన్స్ ఉంటాయి. ఇలా పునర్భవ దోషం జాతకంలో ఇలా ఉండాలి అని అంటే ఈ మోడల్లో ఉండాలి, ఇది అసలు నిజంగా ఉందా లేదా అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్యాలిక్యులేట్ చేసుకొని అసలు నిజంగా జాతకపరంగా దోషం ఉందా లేదని మనం చూసుకోవాలి. చూసుకున్న తర్వాత దానికి మనం తగు మిగతా గ్రహాలని కూడా అనాలిసిస్ చేసి దానికి చంద్రదోషాన్ని పోవడానికి, శని యొక్క దోషాన్ని పోవడానికి, మిగతా గ్రహాల యొక్క దోషాలు పోవడానికి ఏం చేయాలి అంటే ప్రతిదానికి కూడా మనం అనాలిసిస్ చేసుకొని ముందుకు వెళ్తే మనకు పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే గురుగారు, అయితే మీరు అన్నట్టుగా ఈ పునర్భవ దోషం అనేది ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది ఇప్పటివరకు నేను కూడా వినలేదు ఈ దోషం గురించి. సో మీరు చెప్పడం వల్ల అంటే పాతకాలం నుండి వచ్చిన ఒక విధానం అన్నమాట. అవునమ్మా. సో దీని గురించి జనరల్ గా ఉన్న ప్రజెంట్ ట్రెండింగ్ లో అయితే ఎవరికి తెలియదు. సో దానికి సంబంధించి చాలా విషయాలు, దానికి సంబంధించి అంటే బయటపడాలంటే ఏం చేయాలి, అంటే ఎక్కడెక్కడ ఏ దోషాలు ఉన్నప్పుడు మనం చేసుకోకూడని పనుల గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.